ఈ మధ్య ఎక్కడ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ ఇన్స్టాలో చూసినా, ఎక్కడ షార్ట్స్ చూసినా, ఎక్కడ రీల్స్ చూసినా బంగారం 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 ఒకటి చెప్పనా? చెప్పు. చెట్టుకి నీరు పోస్తూనే పువ్వు పోస్తుంది. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమయ్యేది. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సో ఇంతకీ ఆ మనసులో ఉన్న బంగారం ఎవరో? మీ అందరికి చెప్తారు. అమ్మో, సిగ్గుపడుతున్నావా? అంతేగా అంతే. బంగారం నేను వచ్చి నువ్వు స్మోక్ చేయి పర్వాలేదు, నువ్వు డ్రింక్ చేయి పర్వాలేదు అంటూ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసిన చీ పోర. ఇదొక హఠాత్ పరిణామం. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ, నాన్న, చెల్లి ఎవరైనా ఉన్నారా? మమ్మీనే అనేవాళ్ళు, మీ హస్బెండ్ నువ్వే చంపినావు, అది మమ్మీ మీద నింద నువ్వు వేసేవాళ్ళు. హస్బెండ్ ఎలా సంపద గుళ్ళల్లో పడుకొని సాకింద. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక బంగారం లాంటి ఒక బంగారం పాప ఉంది. ఎవరు అని అనుకుంటున్నారు కదా? ఎస్, ఈ మధ్య ఎక్కడ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ ఇన్స్టాలో చూసినా, ఎక్కడ షార్ట్స్ చూసినా, ఎక్కడ రీల్స్ చూసినా బంగారం నా బంగారం అనేది మనకి ట్రోల్ వినబడుతూనే ఉంది. సో మరి ఇంకా ఆలస్యం లేకుండా నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. ఈరోజు నాతో పాటు ఆ బంగారంకి వచ్చింది. బంగారంతో మాట్లాడేద్దాం. హాయ్ బంగారం. నమస్కారం అక్క. నమస్కారం చెల్లి. కాదు, ఏంటి నీ పేరు నిజంగా బంగారమా? నో. మరి అందరూ నేను బంగారం అంటే నేను కూడా నీ పేరు బంగారం, నువ్వు బంగారం అనే అనుకుంటున్నా. లేదులే. కాదా? నో. మరేంటి నీ పేరు? శాంతి. శాంతి. శాంతి, నువ్వేం చదువుకున్నావు? నీది ఎక్కడా? నీదే ఊరు? నా పేరు శాంతి. మా విలేజ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు. అక్కడ ఉంటారు మీరు? అవును. ఏం చదువుకున్నావు? 10th కంప్లీట్ చేసిన. 10th కంప్లీట్ చేసేసావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? మొన్నటిదాకా షాప్లో వర్క్ చేస్తున్నాక సరే ఏదో ఒకటి యాక్టింగ్ మీద ప్రయత్నించాలని చేస్తున్నా. నీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? అవునక్క. కామెడీయా లేకపోతే ఏదైనా? ఏదైనా నీకు ఇష్టమే. మరి నీ గురించి తెలుసుకున్నాను. మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ, నాన్న, చెల్లి ఎవరైనా ఉన్నారా? తమ్ముడు, మమ్మీ, నేను. అమ్మ, నువ్వు, తమ్ముడు, 3 మెంబర్స్. నాన్నగారు? డాడీ లేదు. డాడీ లేరు. డాడీ ఉన్నారు కానీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మైండ్ ఇది లేక. ఎన్నాళ్ళు? చిన్నప్పుడే వెళ్ళిపోయాడు. ఓ, చిన్నప్పుడే. అయితే మీకు నాన్నగారు ఎలా ఉంటారో తెలీదు? నాకు తెలుసు కొంచెం. తమ్ముడు తెలియదు. తమ్ముడికి తెలీదు. మిస్ అవుతుంటావా నాన్నని? ఏమనిపిస్తుంది? లేరు. అంటే నాన్న లేరు నాన్న అంటే నువ్వు అనుకుంటూ ఉంటావా నాన్న ఉంటే బాగుండేది అని? ఎప్పుడైనా వెతకడం కానీ అలా ఏమైనా చూసినాం, చాలా సార్లు చూసినాం. కనపల్లి పెద్ద అయిన తర్వాత లేకపోతే నీకు ఊహ తెలిసిన తర్వాత? మమ్మీ ఎతికింది చాలా దిక్కులు, ఎక్కడ కనిపించలే. మమ్మీనే అనేవాళ్ళు, మీ హస్బెండ్ నువ్వే చంపినావు, అది మమ్మీ మీద నింద నువ్వు వేసేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు. అయ్యయ్యో, ఎవరు ఎవరు అలానే కొట్టేవాళ్ళు అక్క. అంటే పెద్ద కర్రలు తీసుకొని బాగా కొట్టేవాళ్ళు అమ్మకి. కానీ నాకు ఒక డౌట్, అంటే ఆమెకి 18 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆయనకిచ్చి పెళ్లి చేసిన ఆయన ఆమెతో కాపురం చేసి 2 బిడ్డలు కనితే ప్రేమ ఉంటేనే బాగా చూస్తుంది. అలాంటిది హస్బెండ్ ఎలా సంపద్ది అని చెప్పి నేను ఇప్పుడు అనుకున్నా. అంతకుముందు చిన్నప్పుడు తెలియదు. సో ఆమె మీద ఇంత కర్రలు తీసుకుని బాగా రైకులు చింపి చీర ఇది అట్లా కొట్టేవాళ్ళు. ఎవరు కొట్టేవాళ్ళు? మా డాడీ వాళ్ళ తరపున. నాన్న తరపున. సో చుట్టుపక్కల ఎవరు చెప్పేవాళ్ళు కాదా వాళ్ళకి? ఒక్కరు వచ్చేవాళ్ళు లేదు, బాగా కొట్టేవాళ్ళు. అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? చెప్పేవాళ్ళ చిన్నపిల్లని కదా, కొట్టొద్దు అని? చిన్నపిల్లని నన్ను పట్టుకొని తమ్ముడిని పట్టుకొని కొడుతుంటే, కానీ నేనేం అయితే బాగా అల్లాడింది అక్క మా మమ్మీ. అంటే ఎలా? ఏడవద్దులే, చెప్పు, పర్లేదు. బిడ్డలను పట్టుకుంటే నేనేం తప్పు చేశాను, నేను చంపితే మీరు చూసిండ్రా అని చెప్పి అమ్మ అనేవాళ్ళు అంటుంటే కూడా అప్పటికి ఏమి వద్దు, నా బిడ్డలు నాకు ఉంటే చాలు అనేవాళ్ళ. మమ్మీ అనేది కనీసం
ఫుడ్ ఉండేది కాదు ఆ టైంలో. మరి ఎలా తెలియదు. పెంచింది అమ్మ మిమ్మల్ని? ఆ పని చేసుకుంటే పెంచింది. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నావా? హాస్టల్లో వేసేసింది. అంటే ఆడపిల్ల కదా, ఏమన్నా చేసేస్తారేమో అని భయపడి హాస్టల్లో వేసింది అనమాట. అమ్మ తమ్ముడు ఉండేవాళ్ళు. ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా తిన్నట్టుగా లేనట్టుగా అంపస్తులు ఉండి వండి పెట్టుకుని ఇంటికి కనీసం ఇల్లు కూడా లేదక్క. రెంట్ చిన్న ఆ గుళ్ళల్లో పడుకొని సాకిందక్క మా. పోనీలే, అప్పుడు రెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేదు. చిన్నప్పుడు ఒక్కరు వచ్చేవాళ్ళు లేరా. చూసావా, అందరూ బంగారం 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 అంటే బంగారం వెనకాతలు ఇంత బాధ ఉంది, ఇంత భారం ఉంది కదా. ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. నేను ఎవరికి ఏడిపించలేదక్క, నవ్విస్తూనే ఉంటా. ఇన్స్టాలో లైవ్ పెట్టినా కూడా నవ్విస్తూనే ఉన్నా. కానీ ఇంతవరకు ఎవరికి చెప్పాల. ఈ మధ్య తెలిసింది నా గురించి అందరికి. అసలు ఎవరికి చెప్పాను నేను. నాలో నేనే ఏడ్చుకుంటూ. ఒకసారి అక్క మా అమ్మకి ఆరోగ్యం బాగోదు, కనీసం ఆమె గిలగిల కొట్టుకో, ఒకవేళ హాస్పిటల్ ఉన్నా కనీసం చూసేవాళ్ళు రాలేదక్క. మా తమ్ముడు ఒక పక్క క్యాన్లు మోస్తూ ఆటో తోలి ఆ బ్యాక్ పెయిన్ ఉండి కూడా ఆ డబ్బులతోనే ఇంటికి రెంట్ కట్టుకుంటూ అది మా అమ్మకి హాస్పిటల్ చూపిస్తే ఇద్దరం అట్లనే చేస్తాను ఇప్పుడు కూడా. ఇప్పటికీ ఆమెకు బాగా ఉండదు అసలు. ఎట్లా ఏడుస్తుంది తెలుసా, కడుపులో ఇన్ఫెక్షన్ ఆపరేషన్ చేయాలా, ఎట్లా ఏడుస్తుంది అంటే అట్లా ఏడుస్తుంది ఆమె ఇప్పటికీ కూడా. ఇప్పటికి కూడా చాలా పస్తులు నిందక్క. నా బెడ్లు బాగుంటే చాలు, నా బెడ్లకి ఏమీ లేదు కానీ అయినా కూడా కొట్టేదానికి వచ్చేది అక్క వాళ్ళు. మళ్ళీ నా పేర్లు అది చెప్తే అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు చెప్తానని చెప్పి మొన్న అడిగారు. ఎందుకు చెప్తున్నా ఇంటర్వ్యూలో, అసలు మా గురించి ఎందుకు చెప్పాలి, అప్పుడు నేను డాడీ ప్రేమ ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా. నేను ఒకటే మాట అన్నా, అవును ఈ మధ్య నేను ఫేమస్ అయ్యాను, నా బాధలేంటో వాళ్ళు చెప్తున్నా అని చెప్తే మేము ఎక్కడున్నా కొడతాము అది ఇది అంటున్నారు. మరి బెదిరిస్తున్నాను అన్న, రండి మరి నేను చూస్తాను, నాకనే వాళ్ళు లేరా అని చెప్పి అన్నా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తానని చెప్పావా? చెప్తున్నా, నాకనే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకని ఒక్కటి నాకు ఫ్యాన్స్ ఎక్కువ. నాకు ఎవరైనా సరే ఒక మాట చెప్పానంటే మీరు అడుగు పెడతానన్న చెప్పారు. ఆ సపోర్ట్ ఉంది ఇప్పుడు. ఉంది. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. సో చూసా, అంత ధైర్యంగా బ్రతకాలి మరి కదా. అవునక్క. ఇప్పుడు ఎలా ఉంది నీకేమైనా మంత్లీ డబ్బులు ఏమైనా రావడం? తమ్ముడు ఎంత సంపాదిస్తున్నాడు నెలకి? అదేనక్క, వాడికి బాగుండి బాగాలేకపోయినా ఫీవర్ వచ్చినా అసలు బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా ఆ కష్టానికే వెళ్తున్నాడు. చాలా కష్టం అది. ఒక వాటర్ క్యాన్ అక్క, వాటర్ క్యాన్స్ మోసి మిద్దె పైకి ఇయ్యాల, ఎన్ని అంతస్తులు ఉన్నా కూడా ఇయ్యాలన్నమాట. చిన్నోడు కదా తమ్ముడు. ఇంకా నీ ఏజ్ ఎంత? 24. తమ్ముడిది 22. ఓకే. మీ ఇంటి రెంట్ ఎంత ఇప్పుడు? రెంట్ 3,000. సో అది రెంట్ కట్టుకుంటూ మీరు పోషన్ ఇదంతా చూసుకోవాలి. ఓకే. నువ్వు ఎప్పుడు ఈ రీల్స్ ఇలా ఇన్స్టా ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు? అంతకు ముందు నిందక్క, కానీ ఓన్ గా చేసేదాన్ని ఏం లేదు. అయినా కూడా మంచిగానే ఉండేది. కానీ నాకు ఆలోచన వచ్చింది ఈ విధంగా చేయాలని. 1 month కూడా కాలేదు. ఇంకా స్టార్ట్ చేసి 1 month కూడా కాలే అది ఓన్ గా చేయటం. ఆ మధ్యలోనే ఫేమస్ పేరు వచ్చేసింది. ఇంకా అలా స్టార్ట్ చేశాను. ఏ డైలాగ్ తో ఫేమ్ అయ్యా చెప్పు. నీ డైలాగ్స్ గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? చెప్పు. బంగారం అందరు అడుగుతున్నారు, నీ బంగారం ఎవరని. ఏమన్నా సమయం చెప్పును, నువ్వు దూరమని చెప్పనా, లేక నా గుండెలని చెప్పనా, ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తూనే పువ్వు పోస్తుంది. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమయ్యేది. పోరా. అబ్బా, ఇది ఎలా వచ్చింది నీకు ఈ ఆలోచన శాంతి? నీకు నువ్వే ప్రిపేర్ చేసుకున్నావా? సో ఇంతకీ ఆ మనసులో ఉన్న బంగారం ఎవరో? సాయి సిద్ధు అని బంగారం ఎలా బంగారం అయ్యాడు? మంచివాడక్క. సాయి సిద్ధు మంచివాడా? చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు పాపం. మంచితనం ఒక గర్ల్స్ ఈ స్థితిలో ఉండాలా, ఇలా నడవాలి, ఇలా ఉండాలని చాలా మందికి చెప్తుంటాడు. చాలా మంచితనం, గుణం మంచిది, మంచివాడు.
అందుకే నీ బంగారం సాయి సిద్ధు అనమాట. ఇన్ని రోజులు ఎవరికి తెలియదు. ఎవరికి తెలీదు. అమ్మో, ఇక్కడ రివీల్ చేసేసావు నీ బంగారం ఎవరు అనేది. ఇప్పుడు చెప్పిన ఇంతమంది అడిగింది చెప్పాలి, ఇప్పుడు చెప్పా సాయి సిద్ధు అని. ఓకే, సాయి సిద్ధు ఫోటో ఉందా మరి నీ దగ్గర? మొబైల్లో ఉందా? ఏ చూపించు ఒకసారి. రీలే చేసినాం మేము. రీలే చేశారా? చూపిస్తా. ఓకే, అదనమాట నీ బంగారం సీక్రెట్ ఇప్పుడు తెలిసింది అయితే నాకు. అయితే ఆ బంగారం ఏంటి, మొక్కల్లో నీరు పోసి ప్రేమని ఇచ్చేడా లేదా? పక్కనే పార్క్ ఉంది, ఆడేమో వేరే దాంతో ఉన్నాడు. ఓహో, ఈ సాయి సిద్ధు అనమాట నీ బంగారం. మరి ఇప్పుడు ఏం చెప్తావు నీ బంగారానికి? అమ్మో, సిగ్గుపడుతున్నావా? అమ్మో, ఇప్పుడు ఏం డైలాగ్ వస్తుంది చెప్పు మరి. మరి మొక్కకి నీరు పోసాడు, ప్రేమనిచ్చాడు, ప్రేమ పుట్టింది, చి పోరా అన్నావు. మరి వచ్చాడా? మరి పోరా అన్న తర్వాత పోయాడా వచ్చాడా? వచ్చాడు. మరి ఎలా పిలిచావు చెప్పవా మరి? సరే, నీ బంగారం కోసం ఇంకొక డైలాగ్ ఏమైనా చెప్తావా? బంగారం దానికేమో 1,00,000 రూపాయలు చీరగునిస్తే నాకేమో 100 రూపాయలు చీరగునిస్తావా? ఇది న్యాయమైన బంగారం. అది చీర కట్టుకొని ఊ అంటావా బంగారం, ఊ అంటావా బంగారం అంటే నేను వచ్చి నువ్వు స్మోక్ చీ పర్వాలేదు, నువ్వు డ్రింక్ చీ పర్వాలేదు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిన చీ పోర పనికి మాలోడా. అయ్యో, 1,00,000 రూపాయలు చీర కొన్నాడా నీ బంగారం? మరి కొట్టలేదా బంగారానికి? కాదు, నీ డైలాగ్స్ అన్నిటికి ఈ బంగారం అనే పేరు ఎలా పెడుతున్నావు నువ్వు? ఓన్ థింకింగ్ అంతేనా? రియల్ లైఫ్ లో ఎవరైనా ఇది థింకింగ్ చేసావు అంటే బంగారం అనేది అందరు క్యాచీగా పిలుస్తారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కన్నా. అంటే అందరూ అదే ప్రేమతో ఒకవేళ బాధలో ఉన్న కష్టం ఉన్న అదే పేరుతో పిలిస్తే తృప్తి పడతారని పెట్టా బంగారం అని. ఇంకా డైలాగ్స్ చెప్పు మరి. ఇంకా బంగారంతో ఇంకేంటేంటి చేసావు చెప్పు, నాకు చాలా వినాలని ఉంది శాంతి. బంగారం నాకు ఆకలేస్తుందిరా, నువ్వు వండొచ్చి పర్వాలేదు, నువ్వు దోశ చీ పర్వాలేదు, నువ్వు బిర్యానీ చీ పర్వాలేదు, కానీ నా ఆకలి బాధ నీకేం తెలుస్తుంది? అవునులే, ఒకప్పట్లో నా ప్రేమే నీకు అర్థం కాలేదు, నా ఆకలి బాధ నీకేం తెలుస్తుంది? చీ పోరా. అయ్యో, మరి ఆకలి బాధ తీర్చాడా లేదా? బోండం తెచ్చాడా, దోశ పెట్టాడా? ఏం పెట్టలేదు దానికి. ఏం పెట్టలేదు. ఏంట్రా బంగారం, చీ చెప్పు పోరాను. చీ పోరా పనికి మళ్ళీ చచ్చినోడా. ఇంకో డైలాగ్. బంగారం నీలో నేను ఒకటి చూసా, అది ఏంటని నీకు తెలియదు నాకు తెలీదు, అది ఇప్పుడు చెప్తున్నా. నీలో ఉన్న మనస్తత్వం చూసా, అందుకని బంగారం అనే పేరు పెట్టుకున్నా. నేను నీకు నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ నీలో ఉన్న మనస్తత్వం చూసి నేను వదులుకోలేకపోయాను. సో స్వీట్ హార్ట్ బంగారం. సో స్వీట్ హార్టా? సో స్వీట్ హార్ట్ ఎలా ఉంటుంది? కొంచెం హార్ట్గా, తీయగా, ప్రేమ అన్ని మిక్స్. శాంతి ఇవన్నీ నువ్వు ఓన్గా రాసుకున్నావా? ఇప్పుడు కూడా అన్ని ఓన్గా. ఇంకేం రాసుకున్నావు? రాసుకునేది ఏమీ లేదక్క, నోటికి ఏమొస్తుంది అదే చెప్పేస్తా. అవునా? ఇప్పుడు నన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుంది చెప్పవా? చాలా హ్యాపీగా ఉంది అక్క. గౌరవం అసలు అక్క నీ దగ్గరకు రావడం ఎంత అదృష్టం అంటే ఇదే చూస్తున్నా. అమ్మో అక్క, నీ మీద నాకు ప్రేమ ఉందని నేను చెప్పలేను. సో నిన్ను చూసినాక నేను చాలా హ్యాపీగా ఉన్నాక. లవ్ యూ సో మచ్ అక్క, మై లవ్లీ సిస్టర్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ శాంతి. అంటే అలా కాకుండా నువ్వు బంగారం అని డైలాగ్స్ చెప్తున్నావు కదా, అలా నా కోసం ఏమైనా డైలాగ్ చెప్తావా మరి? ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే బంగారం అని పిలుస్తావా? లేదక్క. లేదా అక్కకి కూడా పిలుస్తావా బంగారం అని? రెడీ మరి. అక్క, నువ్వు నన్ను వదిలేసినా పర్వాలేదు, కానీ నేను విడిచిపెట్టలేనక్క. ఎందుకంటే నువ్వు ఎంత ఇష్టమని నేను చెప్పలేనక్క. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నాకు ప్రేమ చూపినా పర్వాలేదు, కానీ నా ప్రేమ మాత్రం నీకు ఎప్పుడు ఉంటుంది అక్క, లైఫ్ లాంగ్. లవ్ యూ సో మచ్ మై లవ్లీ సిస్టర్ సుమన్ అక్క. మంజుష అక్క.
ఓ మై గాడ్. బాగుంది. మరి బంగారం అని పిలవలేదే నన్ను? మై లవ్లీ బంగారం మంజు అక్క. అమ్మో. ఓకే. సో అంటే నువ్వు ఓన్లీ నీ బంగారానికి బంగారం అని పిలుస్తావేమో అనుకున్నాను. నో, అందరూ బంగారమే. అందరూ బంగారమేనా? ఓకే. సో ఇవన్నీ నీకు నువ్వు ఓన్గా చెప్పేస్తుంటావు డైలాగ్స్ అంతే, ఇప్పుడు ఏదైనా చెప్పేస్తుంటా అంతే. సరే శాంతి, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పటి నుండి జనాలు నిన్ను గుర్తుపట్టడం మొదలు పెట్టారు? ఏ Reels. డైలాగ్ నుంచి? అదే రీల్స్ చీప్ పోరా. చీ పోరా. ఇది మళ్ళీ ఒకసారి ఆ చీ పోరా చెప్పు. చీ పోరా. చీ పోరా. నీకు ఎందుకు అలా అనాలనిపించింది? అది అది ఏదో ఓర్నట్టు వచ్చేసింది అక్క. కానీ అది ఫేమ్ వద్దని నాకు తెలియదు అసలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు అనుకోలేదు అది అంత దూరం పోద్దని. చాలా మంది చేశారు అక్క. సెలబ్రిటీస్ చేశారు, సీరియల్ యాక్టర్స్ చేశారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు, యూట్యూబర్స్ చేశారు కదా. చాలా మంది అస్సలు వాళ్ళ రీల్ వదిలిపెట్టలేదు. మళ్ళీ డీజే అంట, డీజే సాంగ్. నిన్న అవార్డు ఫంక్షన్ కి వెళ్తే అక్కడికి డీజే సాంగ్. అవునా? నీకు వచ్చిందా? విన్నావా? మళ్ళీ బస్సులో వస్తుంటే కూడా బస్సులో డీజే సాంగ్ నాదే. అవునా? ఏమని? బంగారం ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పూస్తూనే పువ్వు పూస్తుంది అని చేశారు. అవునా? అప్పుడు నీకేమనిపించింది? హ్యాపీ అనిపించిందా? ఫుల్ ఎంజాయ్ చేసా. అవునా? బయట జనాలు ఎలా గుర్తుపడుతున్నారు నిన్ను? బంగారం అంటే నువ్వే కదా బంగారం అని అంటే సెల్ఫీ ఇంకా వీడియో అది ఇది అంటున్నారా? సో హ్యాపీగా ఉందా మరి నీకు? ఓకే. సో ఇంకా నీకు ఏమవ్వాలని ఉంది? నీకు ఏం చేయాలని ఉంది శాంతి? యాక్టింగ్ అక్క. యాక్ట్ చేయాల, ఏదో ఒకటి నాకు ఛాన్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నా. నాకు ప్రతి టాలెంటెడ్ ఉంది. సో నాకు చేస్తా. కాలం మీద నిలబడాలక్క. నా కుటుంబం నేను చూడాలా. కనీసం ఇల్లు లేదక్క. ఇల్లు వచ్చే ఒక హెల్ప్ చేస్తే 10 మంది నాకనేది ఒక ఇల్లు వస్తుంది. మా అమ్మకి ఇస్తా. అమ్మకి ఇస్తావు నెల్లూరులో. నీ కోరిక ఏంటంటే ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో అమ్మను ఉంచాలనేది నీ కోరిక. ఓకే. అందరు చేదరించుకున్నారు కదా, అది అనేది పోగొట్టాలా. నేను ఒక స్థాయిలో ఉండాలి. ఒక ఇల్లు కొనుక్కోవాలి. సో యాక్టింగ్ అందుకనే ఎంచుకున్నావు. మంచి ఫేమ్ వస్తుంది, నేను డబ్బులు సంపాదించుకుంటాను, అమ్మకి ఇల్లు కడతాను అని అనుకుంటున్నావు. అంతేనా? 10 మంది సహాయం చేసినా కూడా వస్తుంది అక్క. అంతే. సో 10 మంది కాస్త 100 మంది నీకు సహాయం చేయాలనే కోరుకుంటాను నేను కూడా. బంగారం అక్క, హర్ష సాయి అన్నతో కూడా కలవాలనుకున్నా. ఒకసారి హర్ష సాయి అన్ననా? చాలా సార్లు ట్రై చేసిన నేను. అవునా? మేము కూడా ట్రై చేసినాం హర్ష సాయిని. సో ఎందుకు నీకు ఇష్టమా హర్ష సాయి? చాలా పెద్ద ఫ్యాన్ అక్క నేను. చూసావా నువ్వు అన్న వీడియోస్? డైలీ చూస్తుంటా అన్న వీడియోస్. నీకు ఏ వీడియో బాగా నచ్చింది? ఆయన అన్ని వీడియోస్ నచ్చాయి అక్క. ఒకటని చెప్పలేను, అన్ని చూస్తా నేను. మోజులో చూస్తాను, ఇన్స్టాను, యూట్యూబ్ అన్ని చూస్తాను. మరి ఫాలో అవుతున్నావా? సబ్స్క్రైబ్ అయ్యావా అతని ఛానల్? అయినక్క. కానీ అన్నకి హాయిగానే పెట్టినా. కానీ ఇంకా అంటే పెద్దవాళ్ళు కదా, పర్వాలేదని చెప్పి వదిలి. అవునా? ఇంకా చూడలేదేమో. ఒకవేళ చూస్తారేమో అనుకుంటున్నా. కానీ నీ వీడియో ఏదో చూసే ఉండుంటారులే అతను కూడా. ఇలా స్క్రోల్ చేసేటప్పుడు యూట్యూబ్ హ్యాక్ చేస్తున్నాయి వస్తున్నాయి అక్క. అవునా? యూట్యూబ్ లో కూడా నా ఐడి పెట్టుకుని నా వీడియోస్ పెట్టుకుని వాళ్ళు ఇంకా తెచ్చుకున్నారు ఫాలోవర్స్ చాలా మంది. అవునా? ఇప్పుడు నీకు ఎంత మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? 1400. ఈ మధ్యనే స్టార్ట్ చేశా. 1400 వచ్చారు అప్పుడే సబ్స్క్రైబర్స్? ఈ మధ్యనే స్టార్ట్ చేసి. వెరీ గుడ్. ఇన్స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? 158K. నాకు 9000 మంది ఉన్నారు. పర్వాలేదు అక్క, నీకు ఒక పేరు చాలు. సో నువ్వు ఎంత ఫేమస్ అయ్యి, నాకన్నా ఫేమస్ నువ్వు. బంగారం ఫేమస్ ముఖ్యం కాదక్క, మన మనస్తత్వం ప్రేమ ఉండేది గొప్ప అన్నమాట. సూపర్ సూపర్. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇంకా నువ్వు బాగా రాస్తూ ఉంటావు డైలాగ్స్ కానీ? ఏమి రాసేది, కెమెరా ఆన్ డైరెక్ట్ కెమెరా ఆన్ చేయడం చెప్పాడు. డైరెక్ట్ కెమెరా ఆన్ లో ఉంది ఇప్పుడు మన దాంట్లో. ఏం చెప్తావు చెప్పు మరి. చెప్పాను కదా ఇప్పుడు. అంటే అవి కాకుండా ఇంకేమైనా కొత్తవి చెప్తావేమో అని. పాటలు పాడతావా నువ్వు? పాడాను. పాడావా? ఏది? మొన్న జబర్దస్త్కి వెళ్ళా, సాంగ్ పాడచ్చు. ఏమిటో వచ్చి పాడవా? మీ బంగారం కోసం పాడావా? పాడు మీ బంగారం కోసం. సాయి సిద్ధు గురించి, సాయి సిద్ధుని తలుచుకొని పాడు. కళ్ళల్లో నీ బొమ్మ గీసుకున్నా, గుండెల్లో నీ పేరు రాసుకున్నా, సెంటి పిల్లల్లే చూసుకున్నా, ఆ రోజున మనసున్న దాచుకున్నా, నువ్వు వ్యాధికొస్తే వెళ్ళిపోయే ఎండి కొండ, నా బంగారు కొండ. చీ పోరా.
అవ్వా అక్కడ కూడా పోరానా? అంతే. ఓకే. సో ఇంకా ఇలాగా జబర్దస్త్కి వెళ్ళేటప్పుడు జబర్దస్త్ వాళ్ళు ఎలా పిలిచారు నిన్ను? బంగారం. చాలా హ్యాపీ ఉంది నాకు అసలు జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత. అందరూ నన్ను ఎంత బాగా చూసుకున్నారు. సాంగ్స్ అని డైలాగ్స్ అని అందరూ చాలా మంది. చెంటి అన్న టీమ్ లో చేయటము చాలా హ్యాపీ అన్నమాట. హ్యాపీ అనిపించిందా? రేష్మక్క అందరూ మంచిగా బాగా మాట్లాడారా? నీకు ఎవరి ఇష్టం అందులో బాగా? రేష్మక్క. రష్మి అక్క అంటే ఇష్టమా? ఎందుకని? అక్క ఇష్టం అంతే. చెప్పావా మరి? అసలు అక్కని హజ్ చేసేసుకున్నా. డాన్స్ చేసింది. చెట్టుకి నీరు పోస్తేనే కదా బంగారం అనిందా? ఓ మై గాడ్. ఓకే. ఇంకా 2 ఎపిసోడ్స్ చేసినట్టున్నావు కదా జబర్దస్త్ లో. ఇంకో ఎపిసోడ్ ఎవరితో చేసావు? అన్నతోనే. అన్నతోనే చేసావా? ఓకే. సో మళ్ళీ రమ్మన్నారా నీకు? చెప్తామన్నారు. సో మొత్తానికి అయితే ఈ బంగారం అంత బంగారంగా చేసిందనమాట అక్కడ కూడా. ఇంకా బయట జనాలు ఏమంటున్నారు? ఏమేమి అడుగుతుంటారు చెప్పు నీకు ఫ్యాన్స్? అక్క ఒక సెల్ఫీ, అక్క సెల్ఫీ అన్నాడు. సెల్ఫీ అని అడుగుతున్నారా? ఇంకా అక్క నువ్వు ఇంకా మంచిగా పోవాలి అక్క, మేము అంతా కోరుకుంటున్నాం అంటున్నాం. ఇంకా మంచిగా పోవాలి అనేసి మంచిగా కోరుకుంటున్నారు. మేమంతా ఉన్నాం అక్క, నిన్నెవరైనా అంటే చెప్పు మేమంతా వస్తాం అంటున్నాం. నువ్వు ఏ షాప్ లో వర్క్ చేసేదాన్ని శాంతి? ఫ్యాన్సీ స్టోర్ లో చేసేదానివా? ఎంత ఇచ్చేవాళ్ళు ఫ్యాన్సీ స్టోర్? 5,000 ఇచ్చేవాళ్ళు. అక్క కూడా మంచిగా ఉండేది. నేనేం పెద్ద చేసేది ఏం లేదు. ఒక షాప్ మొత్తం మెయింటైన్ నేనే చేసి నాకే ఇచ్చే తాళాలు. అంత పేరు ఉంది నాకు. ఏమి చేసేది ఏమీ లే. ఒక గొమ్మ కూర్చుంటా. వీడియోలు కూడా షాప్ లోనే చేసేది. నువ్వే చేసుకో, నువ్వు చేసుకుంటూ నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలా, నువ్వేంటో నాకు తెలుసు అని చెప్పింది. అక్క పేరు సుభాషిణి అక్క. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ సిస్టర్. బాగా సపోర్ట్ చేసింది. అవునా? సో ఇప్పుడు మరి చేస్తున్నావా జాబ్? మానేసావా? ఇప్పుడు ప్రజెంట్ మానేసిన. ఎందుకని? ఏదన్నా కొంచెం చేద్దామని, యాక్టింగ్ సైడ్ ఏదైనా చేద్దామని. సో మరి నీకు జబర్దస్త్కి ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఎలా వెళ్ళావు నువ్వు? ఎవరు అప్రోచ్ అయ్యారు నీకు? ప్రభా అని ఇద్దరుకి ఇచ్చాడు నెంబరు రైటర్స్, చెంటి అన్న దగ్గర. వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకా వెళ్ళాను అనమాట. ఎక్సలెంట్ రా. సో మంచి అవార్డులు కూడా తీసుకుంటున్నావు. అవార్డు వచ్చింది, శ్రీని ఇన్ఫ్రా అవార్డు నిన్న ఇచ్చారు 28. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి కూడా. ఫస్ట్ టైం మొదటిసారి అవార్డు అన్నమాట నాకు అది. అమ్మ బాబా, ఇంకా బోల్డ్ అని అవార్డ్స్ తీసుకుంటావు ఇంకా కదా? వస్తే ఇంకా మంచిదే అక్క. మరి వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో ఎవరికైనా నీ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పావా ఎవరికైనా? లేదక్క, అసలు చెప్పను. ఎందుకంటే నేను ఏది చేస్తున్నా కూడా 10 మంది నవ్వాలని చేస్తా, ఏడిపించాలని మాత్రం. ఒకవేళ బాధలు ఉన్నా కూడా వాళ్ళని నవ్విస్తుంటా అనమాట. నా కోరిక అదే. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా చుట్టూ ఉండే వాళ్ళు బాగుండాలా, నవ్విస్తూనే ఉంటానంట. అది నా కోరిక కూడా అదే. చాలా అందరూ బాగుండాలి అంటే ప్రతి ఒక్కరికి, అంటే నా లెక్కన అయిన వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు. అయ్యో నేను అక్క లెక్కన అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళకి కూడా ఒక మనిషికి ఒక టాలెంటెడ్ ఉంటుంది అక్క. అది ఉపయోగిస్తే ఏదైనా చెయ్యగలుగుతాం. అది చెయ్యకుండా ఉంటే రాదు కదా ఏది. సో అదే అంట అందరితో కూడా నేను అదే చెప్తా అంట లైవ్ ఇచ్చి కూడా. అందరికీ ఉంటది, అందరూ చెయ్యండి. ఏ యాప్ అయినా సరే మనం యాక్టింగ్ దాంట్లో చేస్తేనే బయట అడుగు పెడతామని చెప్తా. వెనక్కి అడిగేయొద్దు, ముందు అడిగేస్తే మనం ఏదైనా సాధిస్తాం. ఎదుటి వాళ్ళ మాటలు నమ్మొద్దు, మనం చేసేది మనమే చెయ్యాలా అని మాత్రం చెప్తా. ఎందుకంత స్ట్రాంగ్ గా? నేను ఒక్కదాన్ని బాగుండకూడదక్క, ఇంకా ఎంతో మంది ఉండరు నా లెక్కన, వాళ్ళ కోసం మనం బాగుండాలి అని. సో పెద్ద అవుతున్న కొద్దీ ఎప్పుడైనా నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? బయట వాళ్ళు ఏమైనా సరే ఒక మాట అనడం కానీ, లేకపోతే ఏడిపించడం కానీ? వాళ్ళు ఒకవేళ నన్ను ఒక మాట అన్నా కూడా వాళ్ళు వాళ్ళు బాగుండాలనుకుంటా అక్క. అన్నారు కదా మీ హ్యాపీ కదా, వదిలేసేయండి అని చెప్పి అడ్జస్ట్ చేసి. వెరీ గుడ్. సో మరి రేపు పొద్దున్న ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు? ముందు ఈ కష్టం అనేది పోతే తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాక. మా అమ్మని మా తమ్ముడికి పొజిషన్ పెట్టి తర్వాత అక్క. సో మరి తమ్ముడు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నాడా? మరి ఎక్కడైనా చేస్తున్నాడా? అదేనక్క బాగలేదు, ఒడుగు కూడా మమ్మీకి బాగలేదు, ఏం అర్థం కావట్లా నాకు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఏం చేయట్లేదు. చేస్తున్నారు మొన్నటి దాకా, అదే చెప్పాను. మళ్ళీ ఇంక ఇట్లా హైదరాబాద్కి ఇలా వచ్చాను, సో ఆగిపోయారు.
ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు మరి మీరు? నిన్న వచ్చానక్క, నాకు అంటే అయ్యారు అక్క దగ్గర ఉన్నాను అనమాట. వేరే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు నెల్లూరు? వెళ్తాం అక్క, ఏదో చిన్న ప్రోగ్రామ్ ఉంది, ఇంకా అట్లా ఏదన్నా మీరు ఈవెంట్లు అవి ఇచ్చినా కూడా చేసుకుంటాను అక్క. ఈవెంట్స్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. అయినా కానీ ఒక చెయ్యాలి అనే ఒక కోరిక అంతేనా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా కానీ అది కష్టమైనా సరే అది ప్రయత్నిస్తాను అక్క, అది వచ్చేంత వరకు. అది వచ్చేంత వరకు ప్రయత్నిస్తుంటాం. సో ఇక నుంచి అయితే బంగారం, శాంతి బంగారం ఈవెంట్స్ కూడా చేస్తుంది. ఏదైనా చేస్తాను, ఏ ఈవెంట్ అయినా సరే. వెరీ గుడ్, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అలానే వినాయక చవితి ఈవెంట్స్ చాలా స్టార్ట్ అవుతాయి, దసరా ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో వాటన్నిటికీ నువ్వు ఇంకెళ్ళొచ్చు. బంగారం చీ పోరా అంటావా? నో. మరి ఏమంటావు? ఈవెంట్లో ఏం చేస్తావు మరి? వాళ్ళు ఏ చెప్తే అది చేయాలక్క. మరి అందరికి ఇదే ఇష్టమైన డైలాగ్ కదా మరి. పోరా పనికి పోరాడా ఈవెంట్లో చెప్తావా మరి? అమ్మో ఇదంతా సిగ్గే. వెరీ గుడ్ శాంతి. ఓకే, సో మరి అమ్మ వచ్చారా నీతో పాటు? వచ్చారు మమ్మీ. అమ్మని పిలుద్దామా మరి? హలో అమ్మా, నమస్తే. నమస్తే మేడం. సో ఎలా ఉంది ఇప్పుడు శాంతిని ఇలా చూస్తే? ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది మేడం. హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. మీరు ఇంతకు ముందు ఏం పని చేసేవాళ్ళమ్మా? నేనా హోటళ్ళ పనికి, ఇళ్ళ పనికి వెళ్ళేదాన్ని మేడం. హోటల్లోని ఇంట్లో పని చేసేవాళ్ళు? ఇళ్ళ పనికి అట్లా వెళ్ళేదాన్ని. బాగా ఎక్కువ హోటళ్ళ పనికి పోయేదాన్ని. అది ఆ హోటల్లో అన్నం తీసుకొచ్చి మా హస్బెండ్కి పిల్లలకి జరిపేదాన్ని. హస్బెండ్ ఏం చేసేవాడు కాదు, డ్రింక్స్ బాగా ఏవంటే అవి తీసుకెళ్ళిపోతాడు వెళ్ళేసి అని. 1 రూపాయి సంపాదించేవాడు కాదు. అత్తగారింటి కాడ బాగా మంచి పేరు తెచ్చుకున్నా. పర్వాలేదు ఈ అమ్మాయి అని నాన్న మాట నిలబెట్టాను. తర్వాత బాగా ఇబ్బందులు పెట్టారు నన్ను నాకు సట్లు. అతను మీ హస్బెండ్ తాగేవాళ్ళ? ఎక్కువ మా ఆయన ఎక్కువ తాగి ఎక్కువ ఇంకా ఎప్పుడు అదే, ఇంకా వేరేదే ఉండదు. కానీ బాగా చదివాడు. అంత చదువు కూడా ఇట్లా ఎందుకైనా అర్థం కాలేదు నాకు. అది వరకే తాగుతున్న వారికి అబద్ధం మాట చేశారన్నమాట. బాగున్నాడు, ఉద్యోగం ఉంది, జాబ్ ఉందని. మా నాన్న ఏం చేశాడంటే మా అమ్మ లేదు కదా, నా బిడ్డ బాగుంటుందని ఇచ్చేసాడు అన్నమాట. అట్లా చేసుకున్న తర్వాత నుంచి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు. మా ఆయన నన్నేం అనేవాడు కదా, తాగినా కానీ నన్నేమన్నాడు. అతని పనేమో అతను తాగేవాడేమో సంపాదించుడు. సరేలే నా తలరాతను నేనే పనులకి వెళ్ళేదాన్ని, కూలీనాలకి వెళ్ళేదాన్ని. కానీ వాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. అసలు వాళ్ళు పస్తాపాను, వాళ్ళు జోలు పాను, అసలు ఏమి కూడా చేసుకొని ఇట్లా ఆస్తి కూడా నేను అడగలేదు, ఉందని కూడా నేను అడగలేదు. సరే నాకు తలరాత కదనుకుని పడేదాన్ని. అలా అలా తీసుకొచ్చి నెల్లూరులో పెట్టాడు. అక్కడి నుంచి కనీసం మరీ ఎక్కువైపోయింది. అక్కడ ఇళ్ళలో పాసి పని చేసుకొని అట్లా వేసుకొని అట్లా చేసుకుంటే మళ్ళా ఇట్లా అడుక్కునేదాన్ని తీసుకొచ్చేసాడు. అయ్యో, చాలా ఇబ్బంది పెట్టారు. అలా సంవత్సరం రోజులు నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్లో అడుగుతున్నాను. ఆడ బిడ్డలు బాబుని కడుపుతూ ఉండి నొప్పులు తాగుతుంటే ఎవరు నన్ను తీసుకుపోయేవాళ్ళు లేక, హాస్పిటల్ చేర్చేవాళ్ళు లేకుంటే ఒక రిక్షా వాళ్ళందరూ కలిసి పాపం ఆడమనిషి అల్లాడుతుంది కదా అని మా ఆయన ఎటు వెళ్ళిపోయాడో తెలీదు, నా దగ్గర లేడుగా, బస్ స్టాండ్లో హాస్పిటల్లో చేర్చారనమాట. అక్కడికి వచ్చి వాళ్ళని ఏమన్నాడు తెలుసా, మా యావని ఇక్కడ ఎందుకు చేర్చారని అడిగారు వాళ్ళని. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అతను లేడు. అక్కడి నుంచి జీబుల్ హాస్పిటల్కి ఒక ఆటో తీసుకుని నేను వెళ్ళాను నొప్పులతో అలాగా. అక్కడ కనిపోతే ఆ మేడం, నీకు ఇంకా పిల్లలు వద్దు, తను చూడపోతే అలా అయిపోయిందని చెప్పి అది మహాతలు నాకు చిన్న బిడ్డలాగా చేసింది. అలా వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా పిల్లల్ని తీసుకొని. నాన్న కొద్ది రోజుల వరకు నాకు ఉన్నంతవరకు హెల్ప్ చేశాడు. ఇంకా అలా అలా ఎక్కడంటే అక్కడ తిప్పేవాడు. అలా అతను ఆడుకొని పాపను పెట్టి అడుక్కునేవాడు. అట్లా మెంటాలిటీ ఏమైందో అర్థం కాల. వచ్చి అత్తగారింటికాడ నిలబడ్డాను. మళ్ళీ కొద్ది రోజులు నిలబడితే బాగా టార్చర్ పెట్టేవాళ్ళు. అసలు ఎందుకు పెడుతున్నారు మిమ్మల్ని? నేనేమన్నాను? బిడ్డలు ఉన్నారు కదా, నన్నంటూ వదిలేండి, పిల్లలు ఉన్నారు కదా, నాకంత జాగా ఇవ్వండి, అంత ఏదన్నా పొలంలో ఏదన్నా అంత జాగా ఇస్తే పిల్లలకు ఉంటుంది కదా మీరు అని చెప్పి అడిగితే, మా అత్త చనిపోయిన తర్వాత 10 సెంట్ల భూమి అంత స్థలం ఇచ్చారు, జాగా ఇచ్చారు. అవి ఆమె పండించుకుంటున్నది. నేను వెళ్ళి ఆత్మకూరులో పని చేసుకుంటూ అత్తగారింటికి వెళ్తూ పని చేసుకుంటూ అత్తగారింటికి వెళ్తూ ఉన్నా. వ్యాపారస్తులు నన్ను చూడలేక కొంచెం వ్యాపారం నేర్పించారు. ఆ నుంచి కాయలు అమ్మటం, చేపలు అమ్మటం అలాగా చేసుకుంటా వచ్చాను. అక్కడ ఏం పెట్టినా ఆ సరుకు తీసుకుపోయేవాళ్ళు సైకిల్ నాకు తెలియకుండా. అంటే నేను పైకి వస్తానని, బాగా సంపాదిస్తాను అలా చేశారు. చాలా పెద్ద టార్చర్ పెట్టారు.
కానీ ఇప్పటికి నేను వాళ్ళని అడగలేదు ఏందా ఏంటని. కానీ వాళ్ళు నాకు అర్థం కావడంలో వాళ్ళు నా జోలికి ఎందుకు వస్తున్నారా. అతను తాగి తర్వాత ఆత్మగుడిలో నిలబడిపోయా. ఆత్మకూర్చి నిలబడిపోయాను అనమాట. అతను మా ఆయన్ని పెట్టుకొని అతను తాగతా అడుక్కుంటూ ఉంటే కూడా నేను వాటిలో పని చేస్తూ అట్లాగా వ్యాపారం చేస్తూ అట్లా ఏది నాకు శక్తి కింద నేను చేసుకుంటూ వస్తున్నాను. అతను ఎట్లా బాగలేకుండా వచ్చింది. బాగలేకుండా వచ్చి హాస్పిటల్లో చేర్చా. ఆత్మకూరు సుందరరెడ్డి హాస్పిటల్ అని అతను ఆ సార్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. 1 నెల రోజులు ఊరిని ట్రీట్మెంట్స్ ఇచ్చారన్నమాట. ఇస్తే ఆ సార్ అండి ఇంక మేము మా శక్తి ఉన్న మేము చేసామమ్మా, నెల్లూరు పెద్ద హాస్పిటల్లో చేరుస్తాను మా తరపున, పేషెంట్ వరకు అన్నం పెడతారు, నువ్వు 2 రోజులు 3 రోజులకి ఎత్తుపోయి చూసేసావు వద్దుగా అన్నాడు. సరే సార్ అని చెప్పి వాళ్ళ ద్వారాగా నెల్లూరు పెద్ద హాస్పిటల్లో చేర్చారు. నేను అలాగే 2 రోజులు 3 రోజులకి వెళ్ళి ధైర్యం చెప్పి ఏం కాదు మేము ఉన్నాం కదా అంటే అని చెప్పి వచ్చేదాన్ని. మళ్ళీ ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఆజీకే లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? అయింది 18 సంవత్సరాలు. మేము చిన్న పిల్లలు అప్పుడే లేరు. పాపకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి, గుర్తులేదు పెద్దగా. బాబుకేమో కొంచెం ఇంకా అప్పటి నుండి పాపం మీరే ఇద్దరు నేనే పిల్లల్ని కష్టపడుతూ అంతా ఆ పని దర్గాలో కానీ ఇట్లా ఆ గుళ్ళ పడుకుంటూ చేస్తూ ఆమె పస్తులు ఉండి ఆమె నాకు అవన్నీ ఆలోచన రాలేదు మేడం. ఖచ్చితంగా మా ఆయన ఇలా అయింది నా భవిష్యత్తు ఎలా ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పాప సంబంధించి విషయంలో మీరు తల్లిగా ఏం కోరుకుంటున్నారు? నేనా పాప బాగుంటే చాలు, మీలాంటి దయ వల్ల ఏదైనా ఛాన్స్ ఇస్తే బిడ్డ బతుకుతుంది, ఉండటానికి ఇల్లు, పెద్దవాళ్ళకి మీలాంటి వాళ్ళు దయచేసి అందరూ సహాయం చేస్తే నీడ అనేది నిలబడుకుంటాం. తర్వాత పాపకి ఏ భాగ్యం శక్తి మీ దయ వల్ల కానీ చేస్తే చాలు మేడం, అంతకు మించి నాకేమవుతుంది. ఖచ్చితంగా పాప కోరిక మీ కోరిక ఖచ్చితంగా ఏం నెరవేరుతుంది. కాదులేనే మా లాంటి వాళ్ళం కాదు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ చూసారు చక్కగా తన టాలెంట్ అని చూసి జబర్దస్త్కి పిలిచారు. మీరు అలాగా మంచిగా ఈవెంట్లు వస్తుంటాయి. నాకు తెలిసి ఇంటర్వ్యూ ఎవరు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈవెంట్స్ చేసే వాళ్ళు ఎవరున్నా కూడా తను అప్రోచ్ అవుతారు. మాకు ఎవ్వరు కాంటాక్ట్ నెంబర్ అడిగినా మేము చాలా చక్కగా వాళ్ళ తమ్ముడి నెంబర్ ఇస్తాము. వాళ్ళ తమ్ముడు మాట్లాడి ఈవెంట్స్కి తీసుకెళ్ళి చక్కగా తీసుకురండి మీ పాపని. సో ఖచ్చితంగా మంచి సహాయం అందాలి, తను మంచిగా ఇంకా జీవితంలో పైకి రావాలి. తన కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకొని మిమ్మల్ని బాగా చూసుకోవాలని కోరుకుంటుంది. ఖచ్చితంగా ఆ భగవంతుడు చూసి ఇప్పటి వరకు పడే కష్టాన్నంతా కూడా ఒక ఇల్లు రూపంగా ఏదైనా మంచిగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సరేనా? ఇంకంతకన్నా ఇంకేం ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా? లేదు మేడం, పిల్లని కదా ఇక్కడికి ఇంట్లోనే ఉంటా, పిల్లలకి కాళ్ళు ఇంకేం ఫుడ్ ఏం తినకూడదు, పెరుగన్నం, టెంకాయ లేదు అంటే కడుపులో ఇన్ఫెక్షన్, ఆపరేషన్ అని చెప్పాను కదా, ఆపరేషన్ చేయించాలా. సో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, చేపిద్దాంలే నిదానంగా. అంటే ఏంటి ఇన్ఫెక్షన్ ఏంటి? కడుపులో పేగు గడ్డలు వచ్చున్నాయి ప్రేగుకి. అది చేసేస్తే ఇంకా ఆమె తర్వాత బాగుంటే పర్వాలే. ఈలోగా ఏం తినకూడదు, కారం వస్తువులే, పెరుగన్న, టెంకాయ నీళ్ళు. ఓట్లకి నాకు వచ్చింది గాడే సరిపేస్తున్నాం తమ్ముడు నేను. ఆమెకే ఇంకా టైం ఒకవేళ 12 కానీ 2 కానీ టైంలో ఆమెకి బాగుంటలేదు. ఏసమ్మా నొప్పి అన్నప్పుడు తల్లి గిలా మాకైతే ప్రాణం పోతుంది. ఇద్దరికి అమ్మ ఏడవకమ్మ, పక్కన కింద బాడిగింటూ వాళ్ళు అరుస్తారు, వీళ్ళు ఎప్పుడు అరుస్తుంటారు అంటే ఆ తల్లి పడే బాధ మాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియటంలే కదా. అందుకే ఒక సొంత ఇల్లు అనేది అంటే ఒకవేళ ఏం చేసుకున్నాం, ఒకవేళ బాగా ఏడ్చినా కూడా మేము అడ్జస్ట్ చేయగలుగుతాం, దానికి ప్రయత్నం అన్నమాట. ఖచ్చితంగా కోరిక నెరవేరాలనే కోరుకుంటున్నాను శాంతి. చూద్దాము, అంటే మంచిగా ఆఫర్స్ వచ్చి మంచి ఈవెంట్స్ వచ్చి నువ్వు మంచిగా డబ్బులు సంపాదించుకొని దాచుకొని ఒక చిన్న అనుకున్నటువంటి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. భగవంతుడిని కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అమ్మ ఆరోగ్యం బాగుపడాలని, బాగుపడిపోతుంది కూడా. మాకు ఆస్తులు గీస్తులు అంటే ఏమి అనుకోలేదు, ఏమి అనుకున్నాం అనమాట. ఏమి బాగుంటే మేము బాగుంటాం ఖచ్చితంగా. సరేనా? నువ్వు గట్టిగా కోరుకో, అమ్మ ఆరోగ్యం కూడా బాగుపడిపోతుంది. అన్నారక్క చాలా మంది, అది హెల్ప్ చేస్తాము ఇది చేస్తాము అన్న వాళ్ళు అన్నారు, కానీ ఎవరు అది దాంట్లో పంపిస్తే ఏదీ లేదు. వస్తుంది, అంత మంచి జరుగుద్దిలే, ఏం టెన్షన్ లేదు. సరేనా? వెరీ గుడ్. సో ఇంత బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చెయ్యు, ఇంకొంచెం కష్టపడు, ఆ భగవంతుడు చూస్తాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరు ఎలాంటి సహాయం చేయాలన్నా మాకు అప్రోచ్ అయినా ఖచ్చితంగా మీకు నేను చెప్తాను. ఓకేనా? మేము కోరుకునేది కూడా ఎవరైనా ఈవెంటర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈవెంట్స్ ఏ ఉన్నా కూడా చెప్పండి. సో ఎవరైనా ఉన్నా కూడా మా సుమన్ టీవీ మా కింద ఇంటర్వ్యూస్కి మా నెంబర్ ప్రొవైడ్ చేస్తాము.
మీరు ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా చక్కగా వాళ్ళ అమ్మగారిదో తనదో ఎవరిదో నెంబర్ మేమైతే ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈవెంట్స్ ఏవి ఉన్నా కూడా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా శాంతి? ఓకే అక్క, అందరూ వింటారు, చూస్తారు. ఖచ్చితంగా నిన్ను అభిమానించే వాళ్ళు, నిన్ను ప్రేమించే వాళ్ళు, నీ బాగు కోరుకునే వాళ్ళు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, అమ్మని కూడా జాగ్రత్తగా చూసుకో, తమ్ముడిని అమ్మని జాగ్రత్తగా చూసుకో. చూస్తున్నాను అక్క. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. మంచిది మేడం.